నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు ఫీజు ఎలా ఉంటుంది ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో, త్రిబుల్ ఐటీస్‌లో? ఎక్కడ ఫీజు ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఇస్తారు? ఎక్కడ ఇవ్వరు? అసలేంటి మాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అనే వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు మెంటర్‌షిప్ కోసం చూస్తుంటే మీరు గనక నేను డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను. నిన్ననే మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేశాము. మన దగ్గర 1000 నుంచి 5000 వరకు ప్యాకేజెస్ ఉంటాయి. కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. నేనే మీతో మాట్లాడతాను. డైరెక్ట్‌గా ఎవరు ఆహ్, జ గుంపుగా పెట్టేసి ఒక జూమ్ మీట్ అలా ఉండదు మన దగ్గర. కంప్లీట్ నేనే మీ ఒక్కరి కోసం మీతోనే మాట్లాడతాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా మీరు మెంటర్‌షిప్ కావాలి అనుకుంటే కింద నంబర్ ఇచ్చాను. కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ప్యాకేజెస్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఐఐటీస్ చూద్దాము. ఐఐటీస్‌లో మనకి ఫీజ్ వచ్చేసి 10-12 లాక్స్ ఉంటుంది. ఓవరాల్‌గా 4 ఇయర్స్‌కి ఇంక్లూడింగ్ హాస్టలు, మెస్ అన్నీ ఏ టు జెడ్ ఇంక అన్నీ కలిపేసి మనకి 10-12 లాక్స్ వరకు ఫీజ్ అనేది ఐఐటీస్‌లో ఉంటుంది. నెక్స్ట్ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ చూస్తే ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఓన్లీ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ మాత్రమే. హాస్టల్, మెస్ కాదు. హాస్టల్, మెస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ 1 లాక్ కంటే తక్కువ ఉంటుందో యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ 1 లాక్ నుంచి 5 లాక్స్ వరకు ఉంటుందో వాళ్ళకి 2/3 ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. సో, ఇలా ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఈ కేటగిరీ బేస్ చేసుకొని ఇన్కమ్ బేస్ చేసుకొని ఇలా ఉంటుంది ఐఐటీస్‌లో. ఇప్పుడు ఎన్ఐటీస్ చూస్తే మనకి ఫీజు వచ్చేసి 6 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు ఉంటుంది. లోయెస్ట్ ఫీజు వచ్చేసి మనకి ఎన్ఐటీ సిక్కిము, శ్రీనగర్ వీటిల్లో ఉంటుంది. హైయెస్ట్ ఫీజు చూసుకుంటే మనకి ఎన్ఐటీ దుర్గాపూర్‌లో ఉంటుంది హైయెస్ట్ ఫీజు. అన్ని ఎన్ఐటీస్‌లో కల్లా అక్కడే హైయెస్ట్ ఫీజు ఉంటుంది దుర్గాపూర్‌లో. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఐఐటీస్‌లో ఉన్నట్టుగానే ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. కేటగిరీ రిజర్వేషన్‌ని ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్‌ని బేస్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్‌కి ఎవరిదైతే ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దాన్ 1 లాక్ ఉంటుందో వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్. ఇంకా జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1-5 లాక్స్ ఉంటుందో వాళ్ళకి 2/3 ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఉంటుంది. సో, ఇలా ఎన్ఐటీస్‌లో ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ ఐటీస్‌కి వస్తే ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో ఉన్నట్టుగా త్రిబుల్ ఐటీస్‌లో ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ అనేది ఎక్కడా కూడా ఉండదు. కొన్ని త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. అక్కడ పార్షియల్‌గా ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది. లైక్ త్రిబుల్ ఐటీ కోట, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్‌కి కొంత పార్షియల్‌గా మనకి ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఆఫర్ చేస్తారు. 20% ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంటుంది త్రిబుల్ ఐటీ కోటాలో. అలాగే ఇంకొన్ని త్రిబుల్ ఐటీస్ కూడా ఉన్నాయి. ఇలా మీకు ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా కావాలి అనుకుంటే మెంటర్‌షిప్‌లో ఉంటాయి. మీకు ఏ టు జెడ్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు త్రిబుల్ ఐటీస్ లీస్ట్ ఫీజు వచ్చేసి డీఎం ఉన్న వాటిల్లో లీస్ట్ ఫీజు అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే జీఎఫ్టీ అయినా త్రిబుల్ ఐటీ నయా రాయ్‌పూర్‌లో లీస్ట్ ఫీజు ఉంటుంది 8,30,000. ఏంటి డీఎం కంటే కూడా తక్కువ 8,30,000. నెక్స్ట్ ఈ ఇయర్ ఏమైందంటే అది ఫీజు పెంచారు 13,30,000 అయింది. సో, దానివల్ల లీస్ట్ వచ్చేసి మనకి డీఎంలే ఉన్నాయి 9-10 లాక్స్‌లో ఉంటాయి. నెక్స్ట్ హైయెస్ట్ డీఎం అంటే మనకి త్రిబుల్ ఐటీ డీఎం కర్నూలు, త్రిబుల్ ఐటీ డీఎం జబల్పూర్, త్రిబుల్ ఐటీ డీఎం కాంచీపురం ఇలా 5 ఉంటాయి. వీటిలో మనకి 9-10 లాక్స్ ఉంటుంది. అదే మనకి నెక్స్ట్ ఇటు హైయెస్ట్ ఫీజ్ చూసుకుంటే ధార్వాడ్, రాయచూరు వీటిల్లో మనకి హైయెస్ట్ ఫీజ్ అనేది ఉంటుంది. అరౌండ్ 20 లాక్స్ వరకు ఉంటుంది. సో, ఇలా త్రిబుల్ ఐటీస్‌లో ఉంటుంది ఫీజ్ అనేది. నెక్స్ట్ ఇంకొన్ని త్రిబుల్ ఐటీస్ ఉంటాయి. త్రిబుల్ ఐటీ హైదరాబాదు, బెంగుళూరు, త్రిబుల్ ఐటీ ఢిల్లీ వీటిల్లో ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవి జోసా కిందకి రావు. వీళ్ళు సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ ఐటీ హైదరాబాద్, ఢిల్లీ చూసుకుంటే మనకి ఆహ్, వాళ్ళ ఓన్ కౌన్సిలింగ్ పెడతారు. లైక్ బేస్డ్ ఆన్ జేఈఈ మెయిన్స్ ర్యాంక్ ఇంకా వాళ్ళు ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ప్లస్ బోర్డ్ మార్క్స్ ద్వారా కూడా తీసుకుంటారు. అరౌండ్ జేఈఈ మెయిన్స్ బేస్డ్ అయితే మనకి 99.5 ప్లస్ ఉండాలి కట్ ఆఫ్ అనేది. మీకు 99.5 ప్లస్ ఉంటేనే ఈసీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. సో, అలా ఉంటుంది అక్కడ. ఫీజు కూడా మనకి 25 లాక్స్ టు 30 లాక్స్ అనేది ఉంటుంది టోటల్ 4 ఇయర్స్‌కి. అలాగే అవుట్‌పుట్ కూడా బాగుంటుంది అక్కడ నో డౌట్ ఆ విషయం కూడా. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను గైస్. ఇలా ఓవరాల్‌గా అన్నిటిలో ఫీజ్ అనేది ఇలా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు మెంటర్‌షిప్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇచ్చాను. మీరు కాల్ చేయొచ్చు. స్టే ట్యూన్డ్.